దక్షిణాఫ్రికాలో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ సిరీస్లో దక్షిణాఫ్రికా జట్టు మొత్తం 3 రోజుల పాటు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి టీమిండియాను ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి మొదటి టెస్ట్ను సొంతం చేసుకుంది. దక్షిణాఫ్రికా గడ్డపై టీమిండియా మరోసారి పేలవ ప్రదర్శన చేసి పూర్తిగా చేతులు ఎత్తేసింది. ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా ఓడించింది అని చెప్పడం కంటే టీమిండియా చెత్త ప్రదర్శనతో దారుణంగా ఓడిపోయింది అని చెప్పడం కరెక్ట్ గా ఉంటుంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా మొదటిసారి ఇన్నింగ్స్ తేడాతో ఓటమి పాలైంది. దీంతో రోహిత్ తన ఖాతాలో ఒక చెత్త రికార్డును మూటగట్టుకోవాల్సి వచ్చింది. అంతేకాకుండా టెస్ట్ క్రికెట్ చరిత్రలో టీమిండియా ఎప్పుడూ దక్షిణాఫ్రికాపై ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోలేదు. అలా రోహిత్ కెప్టెన్ గా తన ఖాతాలో పరువు పోయే విధంగా టెస్ట్ మ్యాచ్ ఓడిపోయి తన కెప్టెన్సీలో ఒక పెద్ద బ్లాక్ మార్క్ ను మూటగట్టుకున్నాడు. రెండవ ఇన్నింగ్స్ లో టీమిండియా 131 పరుగులకే ఆలౌట్ అయ్యింది అంటే మన జట్టు ఎంత చెత్త ప్రదర్శన చేశారో అర్థం చేసుకోవచ్చు. మొదటి టెస్ట్లో టీమిండియా ఓటమికి 3 బలమైన కారణాలు ఉన్నాయి. మొదటిది, టీమిండియా బ్యాట్స్మెన్ దక్షిణాఫ్రికా బౌలర్ల ముందు అస్సలు నిలబడలేకపోయారు. ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా కనీస పరుగులు చేయలేకపోయారు. ముఖ్యంగా ఓపెనర్లు త్వరగా అవుట్ అవ్వడం టీమిండియా బ్యాటింగ్ ను భారీగా దెబ్బతీసింది. ఇక మిగతా బ్యాట్స్మెన్ కూడా దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ల ముందు ఏమాత్రం నిలబడలేకపోయారు. ఈ టెస్ట్ మ్యాచ్ లో మరోసారి ఫాస్ట్ బౌలర్ల ముందు టీమిండియా బ్యాట్స్మెన్ బేకర్ బ్యాటింగ్ బయటపడింది. రెండవ కారణం ఏంటంటే దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న పిచ్ పై టీమిండియా ఫాస్ట్ బౌలర్లు గల్లీ క్రికెటర్స్ రేంజ్ లో బౌలింగ్ చేస్తూ టీమిండియా ఓటమికి ప్రధాన కారణంగా నిలిచారు. అసలు మన భారత బౌలర్లకు ఏమైందో అర్థం కాక అభిమానులు నిరాశలో కూరుకుపోయారు. మూడవ కారణం ఏంటంటే ఈ టెస్ట్ మ్యాచ్ కు జట్టు ఎంపిక మరీ దారుణంగా ఉంది. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లు శార్దుల్ ఠాకూర్, ప్రసిద్ధ కృష్ణ దారుణంగా ఫెయిల్ అయ్యారు. వన్డే మ్యాచ్ లోనే అట్టర్ ఫ్లాప్ అయిన ఈ ఇద్దరిని టెస్ట్ మ్యాచ్ కు సెలెక్ట్ చేసిన బీసీసీఐ సెలెక్టర్లకు దండం పెట్టాలి. టీమిండియా ఆల్రౌండ్ అట్టర్ ఫ్లాప్ షో వల్ల ఓడిపోయామని భావిస్తే వీడియోని లైక్ చేయండి. శార్దుల్, ప్రసిద్ధ కృష్ణలను ఎంపిక చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మూడో రోజు హైలైట్స్ విషయానికొస్తే 256 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టును భారత బౌలర్లు ఆట ప్రారంభమైన సెషన్లోనే ముప్పు తిప్పలు పెట్టారు. సెంచరీ హీరో డీన్ ఎల్గర్ కూడా భారత బౌలర్ల ధాటికి ఆచితూచి బ్యాటింగ్ చేశాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 140 పరుగుల వద్ద ఉన్న ఎల్గర్ మూడో రోజు మొదటి సెషన్లోనే 150 పరుగుల మార్కు అందుకున్నాడు. కొద్దిసేపు ఓపిగ్గా ఆడిన మార్కో జాన్సన్ దూకుడు పెంచే సమయానికి ఎల్గర్ డబుల్ సెంచరీకి చేరువయ్యాడు. అప్పటి వరకు ఓపికతో ఆడిన ఎల్గర్ డబుల్ సెంచరీ చేయడం ఖాయమని అనుకున్నారంతా. కానీ డీన్ ఎల్గర్ 185 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక అక్కడి నుంచి మార్కో జాన్సన్ దూకుడు పెంచాడు. మిగతా బ్యాట్స్మెన్ అవుట్ అయ్యే ప్రమాదం కనిపించడంతో వేగంగా పరుగులు సాధించే ప్రయత్నం చేశాడు. దీంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 408 పరుగుల వద్ద ముగిసింది. మార్కో జాన్సన్ వీరోచితంగా ఆడి 147 బంతుల్లో 58 స్ట్రైక్ రేటుతో 84 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. భారత బౌలర్స్ లో జస్ప్రీత్ 4 వికెట్లు, మహ్మద్ సిరాజ్ 2 వికెట్లు, శార్దుల్ ఠాకూర్, ప్రసిద్ధ కృష్ణ, రవిచంద్రన్ అశ్విన్ 1 వికెట్ తీశారు. దీంతో మొదటి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా జట్టుకు 163 పరుగుల ఆధిక్యత లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ జట్టును ఓపెనర్లు మరోసారి పెద్ద దెబ్బ కొట్టారు. దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్లు మొదటి బంతి నుంచే నిప్పులు చెరగడంతో భారత బ్యాట్స్మెన్ ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ కు క్యూ కట్టారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి డకౌట్ అయ్యి నిరాశపరిచాడు. ఇక యశస్వి జైస్వాల్ అయితే మొదటి ఇన్నింగ్స్ లో ఎలాగోలా డబుల్ డిజిట్ స్కోరు చేయగలిగాడు. కానీ రెండో ఇన్నింగ్స్ లో మాత్రం సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాడు. మొదట ఇన్నింగ్స్ లో సెంచరీతో అదరగొట్టిన కేఎల్ రాహుల్ ను కూడా కట్టడి చేయడంలో దక్షిణాఫ్రికా బౌలర్లు విజయవంతమయ్యారు. విరాట్ కోహ్లీ ఒక్కడే భారత ఇన్నింగ్స్ కు వెన్నెముకగా నిలిచి అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. మిగతా బ్యాట్స్మెన్ అందరూ ఏదో చుట్టపు చూపుకు వచ్చినట్లు ఇలా వచ్చి అలా వెళ్లారు. దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ల త్రయం రబాడా, బర్గర్, జాన్సన్ పదునైన బంతులతో భారత బ్యాట్స్మెన్ ఒక్కొక్కరిని క్యూ పద్ధతిలో వెనక్కి పంపించారు. ఒక పక్క వికెట్లు పడుతున్నా కూడా విరాట్ కోహ్లీ మాత్రం చాలా ఓపిగ్గా ఆడుతూ స్కోరు పెంచుకుంటూ వెళ్లాడు. ఒత్తిడి పెరుగుతున్న విషయాన్ని కూడా లెక్క చేయకుండా దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. మిగతా బ్యాట్స్మెన్ ఎవరూ అతడికి సహకరించకపోవడంతో భారత ఇన్నింగ్స్ 4వ రోజుకైనా చేర్చలేకపోయాడు. దీంతో 2 టెస్టుల సిరీస్ లో మొదటి టెస్టులో భారత్ జట్టు ఇన్నింగ్స్ తేడాతోనే ఓడిపోయింది. విరాట్ కోహ్లీ 76 పరుగుల వద్ద అవుట్ అయిపోవడంతో భారత్ జట్టు ఇన్నింగ్స్ ఓటమికి గురైంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.